అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే విశిష్ట అతిథులందరికీ వాహనాలు సమకూర్చేందుకు విజయవాడ వాసులు ముందుకొచ్చారు. అతిథులకు బస వాహనాలను సమకూర్చేందుకు ఎంపీ కేశినేని నాని విజయవాడకు చెందిన ప్రముఖులను సంప్రదించారు. ఆయన విజ్ఞప్తి మేరకు సంపన్నులు తమకున్న ఖరీదైన కార్లలో కొన్నింటిని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే వారి కోసం ఇవ్వాలని నిర్ణయించి కార్లను 2 రోజుల పాటు ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. బెంజ్ కార్లు, రేంజ్ రోవర్, హుండై, జాగ్వార్ లాంటి ఖరీదైన కార్లను వారిచ్చారు. దాదాపు 500కు పైగా వాహనాలు సమకూరాయి. మరోవైపు ఎంపీ కేశినేని సైతం 20 ఏసీ వోల్వో బస్సులను అమరావతి వెళ్లే వారి కోసం కేటాయించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం రాజధాని నిర్మాణానికి తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. రజనీకాంత్ 2 కారవాన్స్ పంపించారు. వీఐపీలు విశ్రాంతి తీసుకునేందుకు ఈ వ్యాన్లు వినియోగించనున్నారు. వాళ్ళన్నీ కూడా కార్లన్నీ ఇక్కడ పార్క్ చేసిన కార్లన్నీ కూడా వాలంటరీగా ఇచ్చినటువంటి కార్లే. అదేవిధంగా ట్యాక్సీ ఓనర్స్ కూడా చాలామంది వాలంటరీగానే ఇస్తున్నారు. హై డిగ్నిటరీస్ వచ్చేటప్పుడు మనం ఏర్పాట్లు అనేటువంటిది పక్కగా చేయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. దాంట్లో అందరూ కూడా ఎంటైర్ క్యాబినెట్, ఎంటైర్ సెక్రటరీస్, ఎంటైర్ హెచ్ఓడీస్, అదేవిధంగా జిల్లా కలెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. అంచేత మనం అందరినీ కూడా సహకరించమంటున్నాం. దీంట్లో ఖర్చు అనేటువంటి చాలా మినిమంగా ఖర్చు పెడుతున్నాం. వాలంటరీగా అందరినీ సహకరించమని ఎప్పుడైతే పిలిపించామో నాని గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మొబిలైజ్ చేశాం. అంత కార్లు డాక్టర్లు అట్లాగే పెద్ద పెద్ద హోటలీస్ కూడా వాళ్ళ కార్లు పంపించి ఇక్కడ 2 రోజులు కాదు 3 రోజులు కాదు ఎన్ని రోజులైనా మీరు వాడుకోండి, మాకు అమరావతి నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు, మేము కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతాను వాలంటరీగా పంపించారు. అందరికీ కూడా నా అభినందనలు.